ఏడవ ప్రత్యక్షతను గురించి ధ్యానం చేయబోతున్నాం. ఈ ఏడవ ప్రత్యక్షత యోహాను సువార్త 21వ అధ్యాయం మొదటి 6 వచనములను చదువుకుందాం. అటు తరువాత యేసు తిబిరయ సముద్ర తీరమున శిష్యులకు మరల తన్ను తాను ప్రత్యక్షపరచుకొనెను. ఆయన తన్ను ప్రత్యక్షపరచుకొనిన విధమేదనగా, యేసు ప్రభు వారి యొక్క ప్రత్యక్షత అనగా ఈ ఏడవ ప్రత్యక్షత గలిలయ సముద్రం దగ్గర ప్రసాదింపబడింది. ద సీ ఆఫ్ గ్యాలలీ అనే ఆంగ్ల భాషలో అంటారు. ఈ గలిలయ సముద్రానికి పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో తిబిరియా సముద్రం అనే మరో పేరు, అలాగే గన్నెసరతు సరస్సు అనేటువంటి పేరు ఉన్నాయి. ఈ సరస్సు మంచినీటి సరస్సు.